మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎన్నో ఏళ్ళని ఎదురుచూపు ఫలిస్తుంది. నువ్వు కోల్పోయింది దక్కే సమయం ఆసన్నమైంది. నీ కళ్ళ ముందే ఉంది. తెలుసుకునే అవకాశం నీ చేతికి అందుబాటులో ఉంది. నువ్వే తెలుసుకోలేకపోతున్నావమ్మా. ఏంటి నా పెద్ద కూతురి జాడ చెప్పమంటే నీ కళ్ళ ముందే ఉన్నా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటుందేంటి? దాని అర్థమేంటో తెలియడం లేదే. నీ దగ్గరే ఉంది. నిత్యం రాజరాజేశ్వరి నామజపం చేసిన నోటితో చెప్తున్నాను, నా మాట పొల్లుబోదు. నువ్వే తెలుసుకోలేకపోతున్నావమ్మా. అంతకు ముందు కూడా ఆ ముత్తైదువే కళ్ళ ముందున్న నిజాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్నట్టు చెప్పింది. ఆవిడ మాటల్ని బట్టి నా చుట్టుపక్కలే ఉన్నా నా పెద్ద కూతురెవరో నేను కనిపెట్టలేకపోతున్నానేమో అనిపిస్తోంది. అమ్మా జగన్మాత, ఈ జగత్తుకే తల్లివి నువ్వు. ఒక కన్న తల్లి కూతురి కోసం పడుతున్న ఆవేదన నీకు తప్ప ఎవరికి తెలుస్తుంది? నన్ను కరుణించి నా పెద్ద కూతురెవరో తెలుసుకునే దారి చూపించు తల్లి. ఈ కవర్ చాలా రోజుల నుంచి నా వెంటే ఉంది. ఎప్పటికప్పుడు చూద్దాం అనుకుంటున్నా కుదరడం లేదు. ఇది కళ నిజమా? జ్యోతి, అంటే నా పెద్ద కూతురు కావ్య ఎవరు కాదు, నన్ను ప్రేమగా అమ్మ అని పిలిచే జ్యోతినా? అమ్మవారు తల్లి కూతుళ్ళని కలిపినా మాకు మేము తెలుసుకోలేకపోయామా? తెలియకుండానే సొంత అక్క చెల్లెళ్ళిద్దరూ రాజీవ్ని పెళ్లి చేసుకుని సవతులుగా మారారా? నాకు తెలియకుండానే జ్యోతి జీవితం నేనే నాశనం చేశానా? అయ్యో, ఎంత పాపం చేశాను నేను. అసలు ఆ రోజు నాకు యాక్సిడెంట్ తప్పినప్పుడు జ్యోతిని సంచి నాకు తెచ్చిచ్చింది. జ్యోతి ఈ ఫోటో చూసుంటుందా? చూస్తే నాకెందుకు చెప్పలేదు? శ్రావ్య విషయంలో నేను మాట తీసుకున్నానని బాధపడి నిజం దాచుంటుందా? ఏదేమైనా
నాకు తెలియకుండానే పెద్ద తప్పు చేశాను. జ్యోతి ఎక్కడికి వెళ్ళుంటుంది? వెంటనే ఈ విషయం రాజీవ్కి చెప్పాలి. ఆలస్యం చేయకూడదు. అమ్మా, ఇప్పటికైనా నన్ను కరుణించి నా పెద్ద కూతురు ఎవరో నాకు తెలిసేలా చేశావు. నా జ్యోతి నేను వెంటనే చూడాలమ్మా. ఇన్నాళ్ళు నన్ను అమ్మా అమ్మా అంటుంటే నేను కనుక్కోలేకపోయాను. ఇప్పటికైనా నా కూతురు ఎవరో తెలిసేలా చేశావు. అమ్మా జగన్మాత,